నమస్తే. అసలు రేవంత్ రెడ్డి కాడెత్తేసిండా, చేతులెత్తేసిండా, లేకపోతే మాటన వెనక లాజిక్ ఉందా, మ్యాజిక్ ఉందా, చేతగాంతనం ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం గురించి మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, మరొక వైపు దీని మీద కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత పేలవంగా మాట్లాడిండు? ఒక్క మాటతోటే కాంగ్రెస్ పరువుని బజార్కి ఇచ్చిండు, కాంగ్రెస్ను ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిండు. మరి ఇంత జరుగుతుంటే కాంగ్రెస్లో ఉన్న మిగతా వాళ్ళు ఎందుకు గప్చుప్గా ఉన్నారు? ఈ డిస్కషన్ కూడా బాగా జరుగుతుంది. సో డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు. నమస్తే జయరామ్ గారు. నమస్తే అండి. మీకు ఏమనిపించిందండి నిజంగా? ఒక విధంగానే మనకు అంతా ఇప్పుడు పాక్ అండ్ ఇండియా జరుగుతుంది, మనం చూసినాము. ఇక్కడ సైరన్లు కూడా మోగిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ ఎంత హాట్గా ఉందో ఈయన మాట్లాడిన మాటలు కూడా అంతనే ఒక హీట్ క్రియేట్ చేసిరు. అసలు వీళ్ళు సమ్మెనగానే ఈ మాటలు తెరపైకి వచ్చినాయా, లేకపోతే నిజంగానే పరిస్థితి ఆ విధంగా ఉంది, ఇంకా నేను ఏమి చేయలేనని చేతులు ఎత్తేసిండా, లేకపోతే ఈ మాటల వెనుక లాజిక్ కానీ మ్యాజిక్ ఉందా, చేతగాని తనం ఉందా, ఏముంది అసలు? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద బిహైండ్? అంటే మొన్న రేవంత్ మాట్లాడిన తర్వాత కొంత చర్చ అయితే వచ్చేసింది. అంటే మొన్న మాటలతోనే కాదు, అంతకుముందు కూడా రేవంత్ ఇలానే మాట్లాడాడు. అంతకుముందు కూడా మనకు ఉద్యోగస్తులు మన కొత్తగా అపాయింట్మెంట్ వస్తున్నప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే టైంలో కూడా ఇలానే మాట్లాడాడు. సో ఇప్పుడు ఇలానే మాట్లాడాడు. అంటే ఇంకెప్పుడైనా ఇలానే మాట్లాడతాడు. మాట్లాడడం లోపల తేడా లేదు. ఇక ఎందుకు తను ఏం చెప్పదలుచుకుంటే, తను ఏం మాజికకుండా నేను ఏది మాట్లాడినా కూడా జనాల లోపల యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒకటి కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ ఉంటే తప్పులేదు. కాకపోతే మళ్ళీ కాంప్రమైజ్ ఏం కోరుకుంటున్నాడు? మీరు ఏం అడగొద్దు, నా దగ్గర ఏమీ లేదు. రేవంత్ రెడ్డి దగ్గర కాదు, ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ప్రభుత్వం దగ్గర అన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనేది ఇట్స్ అ స్మాల్ ఫిష్, కానీ ప్రభుత్వం అనేది ఇట్స్ అ డెమోక్రసీ, స్టేట్ డెమోక్రసీ. 4 కోట్ల మంది ఆశలు, ఆశయాలు, ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవానికి ప్రతినిధి సీఎం పోస్ట్, సీఎం సీట్, నాట్ ఎట్ ఆల్ రేవంత్ రెడ్డి. ఆ సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డికి సీఎంని అనుకుంటుండో అర్థం కావటం లేదు, కాదు అనుకుంటుండో అర్థం కావట్లేదు. ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్లోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ కనుక సీఎం అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు తనకుండే బాధలు, సాధకాలు అనేకం ఉంటాయి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చాలా బాధలు పడుతుంటారు. అన్ని పిల్లలను కూర్చోబెట్టి ఏం చెప్పారు. కానీ ఇవన్నీ తెలవకనే మాట్లాడి అనుకోవచ్చా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండేవాడు కేసీఆర్ని ఉద్దేశించి, ఆయన ఒక్కడికి వేస్తే నేను 100 అడుగులు వేస్తాననే అంత తెలివిని ప్రదర్శించి అధికారంలోకి తీసుకొచ్చిందన్న ఒక మాట కూడా ఆయనకు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఇంత పేలవంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కుప్పగూలిపోయింది, నన్ను ఓసుక తింటారా, ఏమొస్తుంది అన్నట్టుగా, మనకు బాగా అప్పులైతే కనుక అంటే ఏం చేస్తారు అబ్బాయి, అవసరమైతే అయిపోయి పెడతా, లేకపోతే ఏం చేస్తారు, నేను చేస్తే మీకు వస్తాయా, మీరు నన్ను చంపుతారా, ఇంతకు మించి ఏం చేస్తారు అనేది జనరల్గా వాడతాం. అది అలాంటి మాటలే అతను మాట్లాడిండానంటే దీని వెనుక లాజ్ కూడా ఏమైనా ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు అనేక బాధలు ఉంటాయి, సాధకాలు ఉంటాయి, మనకి ఏం తెలియదు, కొన్ని తెలియాలి, కొన్ని తెలియకూడదు అనుకుంటారు. కానీ ఏది తెలియాలో ఏది తెలియకూడదో తల్లిదండ్రులు తెలుసు. ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంకు ఏది మాట్లాడకూడదో కూడా తెలియాలి. అంటే ఇక్కడ తను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా బాధలు, సాధకాలు ఉంటాయి, చేస్తున్నారంటే మన తెలంగాణ యాస భాష లోపల అవునరాబాయి ఉన్నప్పుడు ఇస్తాం, ఏం చేసి చచ్చిపోతామా నీకు అప్పుడే అన్నట్టు ఉంటుంది. అది ఒక అందుకు వాడు వచ్చినప్పుడు ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు, చచ్చిపోతుండొచ్చు, అది వేరే విషయం. కానీ సీఎం అది కాదు కదా. సీఎం సాగు ఉండదు. సీఎం సీట్కి పర్సన్స్ మారుతుండొచ్చు, కానీ సీఎం పోస్ట్ ఎప్పుడూ ఉంటుంది అది. కానీ సీఎం హోదాలో ఉన్న ఒక సీఎం అనే వ్యక్తి ఇది మాట్లాడడం అనేది కాంగ్రెస్ లోపలనే జీర్ణించుకోలేని విషయం. నాకు అనేక మంది నాతోనే చాలామంది డిస్కస్ చేశారు. చాలామంది సార్ ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో, నేను మాట్లాడుతున్న క్రమం లోపల ఇది మాకు ఇబ్బంది అవుతుంది అంటే, ఏ రకంగా ఇబ్బంది అవుతున్న దాన్ని ఆలోచిస్తే వాళ్ళు చెప్పిన దాన్ని నాకు ఆలోచించిన విధానం ఏంటంటే, ఒకటి వచ్చేసేమో కాంగ్రెస్ అనగానే ఈరోజు గల్లీలో ఉన్నవాడు ఢిల్లీ లీడర్ అయిపోతాడు. నేను ఏదో ఒక టైంలో నేను విన్నాను, ఐ వాజ్ ఇన్ ఒక 10-15 ఇయర్స్ క్రితం అనుకుంటాను. ఇందిరాగాంధీ గారు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరో టీ ఇస్తే ఆయనని పార్లమెంట్ వరకు పట్టుకెళ్ళింది అనేది ఉంది. ఇందిరాగాంధీ గారికి నచ్చితే తీసుకొచ్చేసి అత్యున్నతమైన స్థానం మీద కూర్చోబెట్టేసింది.
కాంగ్రెస్ కనుక నచ్చితే కాంగ్రెస్ లోపల ఎక్కడో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధాని వరకు వెళ్ళిన, కాంగ్రెస్కు నచ్చితే ఎక్కడో ఉన్న కూలీనాలు చేసుకున్నవాడు పార్లమెంట్లో కూర్చున్నవాడు ఉన్నాడు, అంజయ్య లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వ్యక్తులు. అంటే కాంగ్రెస్ చరిత్ర ఈరోజు గల్లీలో ఉన్నవాడు ఢిల్లీ లీడర్ అవుతాడు అనేది కాంగ్రెస్కున్న చరిత్ర. కానీ ఇప్పుడు గల్లీ లీడర్లు ఉండాలా ఉండకూడదా, ఇదొక ప్రణాళికాబద్ధంగా మాట్లాడుతున్నదా, లేకపోతే పైసలు లేకుండా మాట్లాడుతున్నదా, లేకపోతే ఈ లీడర్షిప్ను దెబ్బకొట్టడం కోసం మాట్లాడుతున్నదా అనేది ఇది మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది అయితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేదలు, కులాలకు మతాలకు అతీతంగా పేదలు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అన్నాక కొన్ని హోప్స్ ఉంటాయి. నువ్వు హోప్స్ను పూర్తిగా తీసివేస్తున్నావు కాంగ్రెస్ నాయకుడిగా, ఒక సీఎంగా. అప్పుడు ప్రభుత్వం మీద హోప్ లేదు, పార్టీ మీద హోప్ లేకుండా చేస్తున్నావు. అంటే ఈ విధంగా ఉంటే రేపు రానున్న 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు. నువ్వు నీ టార్గెట్ ఏంది? బీఆర్ఎస్ నీ టార్గెట్, బీజేపీ నీ టార్గెట్ అనుకుందాం, బీజేపీ కూడా టార్గెట్ అనుకుందాం. బీఆర్ఎస్ను బీజేపీ నీ టార్గెట్ అయినప్పుడు నువ్వు యుద్ధం చేస్తే పక్కోడు బ్రతకొద్దు కదా, నువ్వు బ్రతకాలి కదా. నువ్వున్న నీ స్థానాన్ని చంపేసి, ఈ పార్టీని చంపేసి పక్క పార్టీని బతికించడంలో ప్రయత్నమా, లేకపోతే ఇక్కడ ఇంకొక పార్టీని, ఇంకా ఇడిన్ పార్టీ ఇంకేదైనా ఉంటే దాన్ని బతికించడం కోసం ప్రయత్నమా? ఎవరిని బ్రతికిద్దామని ఏమనుకుంటున్నారు మీరు? అది రేవంత్ చెప్పాలి. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు నేను నీ కోసము ఇంత సిల్లీగా మాట్లాడిన అనుకోవచ్చు, ఆ మాటల వెనుక అంతర్యం ఉండొచ్చు అనేది చర్చ ఎంత. 10 ఇయర్స్ ఏ రాజకీయ పార్టీకి ఎవరితోని సంబంధాలు లేకుండా ప్రజల కోసమే మేము మాట్లాడాం. నాలాంట్లో మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను దాన్ని ముందు వరుసలో ఉన్నాను చెప్పుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సంశయం లేదు, డౌట్ కూడా లేదు. ప్రజలకు కూడా డౌట్ లేదు, ఇప్పుడు ఉన్న నాయకులకు కూడా డౌట్ లేదు. అది ఆ లెవెల్లో ప్రజల కోసం మాట్లాడుతున్న క్రమం లోపల కాంగ్రెస్కి విపరీతమైన బెనిఫిట్ జరిగింది. మరి ఈరోజు ఇదే ప్రజల కోసం మాట్లాడితే, ఇదే కాంగ్రెస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే, నువ్వు మాట్లాడుతున్నట్టే నువ్వు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటావు? ఒక జవాబుదారీతనం అనేది తప్పించుకోపోవడం కాదు కదా. జవాబుదారీతనం అనేది యుద్ధం చేయడం. దేనికి? ఇక్కడ ఉండే ఆర్థిక వ్యవస్థ లోపల లోపాలు ఉన్నాయా, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందా, ఆర్థిక వ్యవస్థ లోపల ఫైనాన్షియల్గా డిఫిషియన్సీ ఉన్నాయా, ఆ డిఫిషియన్సీని కవర్ చేసుకోవాల్సింది. నేను మొన్నటి నుంచి నేను రేవంత్కు సలహా ఇస్తున్నాను. నీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ నీకు ప్రాపర్గా ఉన్నారో లేదో నాకు తెలియదు, నీ సీఎం అడ్వైజర్స్ నీకు ఎలా ఉన్నారో తెలియదు. నేను అడ్వైజ్ ఇస్తాను, నన్ను ఫాలోగా. నీ 1500 కోట్లు కాదు 3000 కోట్లు నీకు సంపాదించి పెడతాను విత్ ఇన్ 1 మంత్. ఆ తెలివి నీకు లేకపోతే మాలాంటి నాడు చెప్తున్నాం. సమస్యను పరిష్కరించుకోవడానికి పారిపోవడం కాదు కదా. సమస్యను పరిష్కరించుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మన మేధస్తోని సమస్యలుగా చూసి దాన్ని పరిష్కరించాలి. 18,500 కోట్లు మాత్రమే రాబడి ఉంది, అందులో అన్ని పోగా మిగిలేవి 6,000 కోట్లు. ఈ 6,000 కోట్లలో నేను దేనికి సర్దాలే, మీరు గొంతమ్మ కోరికలు కోరుతున్నారు. అయితే మేము ఇప్పుడు పెన్షన్ ఆపాలనా, లేకపోతే సన్నబియ్యం ఆపాలనా, లేకపోతే ఫ్రీ బస్ ఆపాలనా, ఏమన్నా ఆపితే తప్ప నేను చేయలేను, నా దగ్గర ఉన్నది గింతే, ఈ 6,000 కోట్లు మాత్రమే మిగులుతున్నాయి అని చెప్తాను. జీతాలు బత్యాలు అంతా బొంగ మిగిలేదు 6,000 కోట్ల. రేవంత్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ దమ్ముంటే అన్నీ ఆపేసాయి. నేను చెప్తున్నాను, ఎందుకు ఆపాలని కూడా చెప్తాను. నేను దమ్ముంటే అన్ని ఆపు. నువ్వు చేయాల్సిన పని హెల్త్, ఎడ్యుకేషను పూర్తి స్థాయి లోపల ఫ్రీ చేయి, మిగతా అన్నీ ఆపు. ఎవరికి అవసరం లేదు, ఎవడు అడగడం లేదు. చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే వీళ్ళ బిడ్డలు ఆ ప్రభుత్వ స్కూల్కు పోయి, వీళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్పిటల్ పోతే చేస్తారు. వీళ్ళకి అవసరం లేదు కదా. ఆ బిడ్డలను నీ బిడ్డలు కనుక, నీ బిడ్డలు పోయి అక్కడికి పోతే ఇదే రాజకీయ నాయకుల బిడ్డలు, ఇదే ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ బిడ్డలు, ఇక్కడ పనిచేసే డాక్టర్ల బిడ్డలు ప్రభుత్వ స్కూల్లోకి పోతే చేస్తారు, ప్రభుత్వ హాస్పిటల్కి పోతే చేస్తారు. నేను పోయిన గవర్నమెంట్ హాస్పిటల్కి కరోనా వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేసి నేను గవర్నమెంట్ హాస్పిటల్ లోపల, గాంధీ హాస్పిటల్ లోపల నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇట్స్ రికార్డెడ్. మరి నువ్వెందుకు తీసుకో? నువ్వెందుకు చేయవు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి ముక్కిపోయిన బియ్యం తీసుకొచ్చి సన్న బియ్యంలాగా చెప్పుకొనిచ్చుకోవడం అదేనా? దానికోసమైనా ఇంత కొట్లాడింది. గొప్పగా చెప్తారు కదా, ఇంత ఉన్నా కూడా నేను పొంగులేటి చెప్తున్నాడు కదా మంత్రి, మేము సన్న బియ్యం ఇస్తున్నాము తెలంగాణ ప్రజలకు అని చెప్పి. సన్న బియ్యం వెనక ముక్కిపోయిన బియ్యమా, దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసినలా,
లేకపోతే ఆ బియ్యం నిజంగా తినవలసి ఉన్నాయా? నేను కడుపు నిండా అన్నం పెడుతున్నారా? 6 కిలోల బియ్యం ఇస్తే ఒక మనిషి నెల రోజులు బతుకుతారా? అసలు నువ్వు బియ్యం ఎందుకు ఇవ్వడం? నువ్వు చేసే పనుల లోపల వాళ్ళకు ఆత్మగౌరవాన్ని ఇచ్చేటట్టు పనిని కల్పించు. నువ్వు పనిని కల్పించాల్సిన పని కూడా లేదు, పనిని వాళ్ళు కల్పించుకుంటారు. నువ్వు వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వు. ఏ వ్యవస్థ లోపల లోపాలు ఉన్నాయో, ఆల్కహాల్ ఏదైతే ఉందో, ఈరోజు ఏ చావు తీసుకున్నా దాని బ్యాక్గ్రౌండ్ ఆల్కహాలే. ఎస్, చేత అయితే నీకు చేత అయితే విచారణ చెయ్యి, ఓ కమిటీ అయ్యి, కాదు అనుకుంటే నేను ఏ శిక్షకైనా అర్హు. ఏ చావు తీసుకున్నా. జయరాం గారు ఒక్క మాట, ఇప్పుడు కేవలం 6,000 కోట్లే ఉన్నాయి. 6,000 కోట్లతో నేను ఏం చేయాలో మీరే చెప్పండి, అవసరం అయితే 10 లక్షల మందిని పెట్టే సభ పెడతా, మీరు వచ్చి మీ ఒపీనియన్ చెప్పుర్రు అని మాట్లాడుతున్నాడు. నన్ను విల్లుమని చెప్పండి, నేను చెప్తాను. రేవంత్ కనుక నిజంగా అంత ధైర్యం కనుక ఉన్నట్టు అయితే, డాక్టర్ జయరాం నీకు తెలియని వ్యక్తి కాదు, జనానికి తెలియని వ్యక్తి కాదు, సమాజానికి తెలియని వ్యక్తి కాదు, ప్రతిపక్షాలకు తెలియని వ్యక్తి కాదు. నేను చెప్తాను డబ్బులను ఎలా సంపాదించాలి, ఆత్మగౌరవంగా ప్రజలు ఎట్లా బ్రతకాలి, అడకదినుకోవాల్సిన అవసరం లేదు. నీకు చెప్పడం చేత కాదు కదా, నేను చెప్తాను. నీకు కావాల్సిన డిఫిషియన్సీ ఎంత చెప్తున్నావు? 18,500 కోట్లు నీకు వచ్చిన ఇన్కము, 22,000 కోట్లు నీకు కావాలి. మిగతా కావాల్సింది 2,500 కోట్లు కావాలి. 2,500 కాదు 3,000 కోట్లు సంపాదించే మార్గాన్ని మేము చెప్తాం, నేను చెప్తాను. ఆ మార్గాన్ని నేను చెప్తాను, పాటిస్తావా నువ్వు? ఇదే సాక్షిగా ఇదే మీడియాను పెట్టేసి నేను చెప్పకపోతే, నీకు రాకపోతే నేను దేనికైనా సిద్ధం. అదేందో చెప్పరు కాస్త. ఒకటి, ఈరోజు హైడ్రాతోని ఏం చేశాడు రేవంత్ రెడ్డి? హైడ్రాని తీసుకొచ్చేసిండు. భూములన్నింటినీ మేము ప్రక్షాళన చేయాలి, జనాన్ని అంతా ప్రక్షాళన చేయాలి, నాలాలను కాపాడాలి, చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలి, కూల్చేద్దాం, అన్నీ చేసేద్దాం. ఆ తిరుపతి రెడ్డి ఇల్లును కూడా కూల్చేద్దాం. తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చడం కోసమో పోలీసులను కాపలా పెట్టాలి, పేదల ఇల్లును కూల్చడం కూడా పోలీసులను ఉపయోగించుకోవాలి. నువ్వు ఎవరిని కాపాడుతున్నట్టు ఇక్కడ? తిరుపతి రెడ్డి ఒక్కడే. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి నీకు అన్నో తమ్ముడు, సరే నీకు కుటుంబ సభ్యుడు, బంధువుడు ఒక్కడే. కానీ అలాంటి వ్యక్తులు లేరా? ఒక్కనే కాపాడుతున్నావా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కనే కాపాడుతున్నావా? ఆ కాపాడడం వీళ్ళని తిమింగలాలను కాపాడకుండా పేదలకు బువ్వలేదని కొట్లాడుతుంటే, ఈరోజు ఎవరికి బువ్వలేదు, ఎవరిని కాపాడుతున్నావు? వీళ్ళకి బువ్వలేదన్నది 2 రూపాయల కిలో బియ్యము, కాపాడుతున్నది 1,000 కోట్లను. 1,000 కోట్లను వాళ్ళకి కాపాడుకుంటూ 2 రూపాయల బియ్యం ఆపాలంటే ఆపేయి. 2 రూపాయల కిలో బియ్యం కాదు, ఉచిత బస్సును ఆపేసాయి, ఉచిత విద్యనివ్వు, ఉచితాలు మొత్తం ఆపేసాయి, ఉచితంగా వైద్యాన్ని ఇవ్వు, ఆల్కహాల్ను ఆపేసేయి. ఆత్మగౌరవంగా ఆడవాళ్ళు బతుకుతారు. ఈరోజు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు తీసుకుంటే అనేక మంది అమ్మాయిలకు భర్తలు చనిపోయి యంగ్ వీడియోస్ లాగా ఉండేసి ఒంటరి మహిళలాగా జీవిస్తుంటే వాళ్ళ జీవితం ఎటుపోవాలి? అది కదా ఈరోజు మొన్నటి వరకు నేను మాట్లాడింది 50,000 కోట్లు ఆదాయంతో ప్రభుత్వాలు ఉన్నాయని మాట్లాడితే ఈరోజు 65,000 కోట్లకు చేరింది. ఇది నీ ప్రభుత్వ లెక్కల ప్రకారం. మరి బెల్ట్ షాపుల మీద వచ్చే ఇన్కమ్, దాని మీద వచ్చే చావులదు. గ్రామానికి ఒక్కడు చచ్చిపోయినా కూడా నెలకు, గ్రామానికి ఒకటి చచ్చిపోయినా 12,000 గ్రామాలు ఉన్నాయి అథెంటికేటెడ్గా. అంటే 12,000 మంది నెలకు ఒకటి చచ్చిపోతున్నారుగా. చావట్లేదా? చావలేదు అని చెప్పమను గుండె ధైర్యంతోనే. ఇవి నేను లెక్కలను తీద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎక్కడ చచ్చిపోతున్నారు, దాని వెనకాల కథా కమామిష్ ఏంది? ఎంత ఒక్కటే మాట, 12,000 గ్రామాలుంటే నెలకు ఒక వ్యక్తి చచ్చిపోతే గ్రామానికి, అంటే నెలకు 12,000 మంది ఇంటూ ఈ 12 సంవత్సరాలుగా ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? కౌంట్లెస్. ఏ గ్రామం లోపల చచ్చిపోలేదని రేవంత్ రెడ్డిని చెప్పాను, తన చుట్టూ ఉన్న గ్రామాల లోపల చచ్చిపోలేదని. చలో ఒక పోల్ పెట్టమని చెప్పి ఎవరు చచ్చిపోలేదని. కన్నీళ్ళ వ్యధ ఇది. నీకు డబ్బులు 2,500 కోట్ల గురించి మాట్లాడుతున్నావు, కానీ దొడ్డిదారిన పోయే డబ్బులు లక్షల కోట్లు పోతున్నాయి. భూముల విలువ ఎంత ఈరోజు తెలంగాణ లోపల? మరి ఆ భూములు కొల్లగొట్టేటోళ్ళ గురించి ఏం మాట్లాడదాం? అవి ఆపితే 2006 లోపల
నక్సలైట్లకు ప్రభుత్వానికి చర్చల లోపల వచ్చిన అక్కడ ఉన్న మెయిన్ సబ్జెక్ట్ ఎక్కడ అంటే భూములు, మిగులు భూములు అప్పుడు ఉన్న లెక్కల ప్రకారము 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నవి. మళ్ళీ ఆ మిగులు భూములు ఈ 12 సంవత్సరాలుగా ఆ 10 సంవత్సరాలను యాడ్ చేసుకుంటే ఈ 12 + 20 సంవత్సరాలుగా మిగులు భూములు ఎవరి జేబులోకి పోయినాయి? నిరుపేద ఇంటికైతే పోలేదు, నిరక్షరాస్యులు అయితే కబ్జా పెట్టలేదు, మరెవరి ఇంటికి పోయినాయి? ఈరోజు భూములు లేవంటున్నారు. ప్రభుత్వానికి భూములే లేవా? నిజంగా భూములు లేవా? ఉన్నాయి. ఉంటే ఎంత ఉన్నాయి? ఎంత ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి? అంటే సంపద తెలంగాణ, భారతదేశంలో ఏ స్టేట్లో లేని సంపదన తెలంగాణలో ఉంది. తెలంగాణలో వనరులు ఉన్నాయి. పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు? తెలంగాణలో వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తెలంగాణలో విజ్ఞానం ఉంది, అయితే తెలంగాణలో విద్య ఉంది. ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం ఏంది? చేతగానితనం, అసమర్థత. నువ్వు నిజంగా కనుక ఒక ప్రణాళికబద్ధంగా తీసుకునే నిర్ణయం కనుక కరెక్ట్గా ఉంటే, అదే హైడ్రాను కనుక నువ్వు కరెక్ట్గానే తీసుకున్నట్టు అవుతే, సెంట్రల్ గవర్నమెంట్కు ఈరోజు బీజేపీ బాహటంగా అడుగుతుంది. నువ్వు హైడ్రా తీసుకున్న తర్వాత మూసీ నది ప్రక్షాళన లోపల ఎన్ని వేల కోట్లు కావాలనుకుంటున్నావు, ఏంటిది అనేది ఒక డిపిఆర్ను మాకు ఇవ్వలేదని చెప్తున్నారు. నువ్వు ఇచ్చావో ఇవ్వలేదో మాకు తెలియదు, వాళ్ళు చూసినలో చూడలేదో కూడా తెలియదు. మీరు ఇచ్చినామంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. అంటే డిపిఆర్ ఇచ్చినంత మాత్రాన 1,00,000 కోట్లో 5 కోట్లో 10 కోట్లో ఇచ్చినంత మాత్రాన ఎక్కడో ఉన్న మహబూబ్ నగర్లో ఊరవతలో ఉన్న కుటుంబానికి ఈరోజు ఈ మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? సరే, ఇక్కడ ఎంప్లాయీగా నన్ను వస్తాడా? వరంగల్లో ఏ ఏటు నగరంలో ఉన్న వాళ్ళు వస్తారా? ఖమ్మంలో ఉన్న ఏ భద్రాచలంలో ఉన్న వాళ్ళు వస్తారా? నల్గొండ లోపల ఏ సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు వస్తారా? ఎవరి కోసం ఇవన్నీ? నువ్వు చెప్పేది దేనికోసం? ఒకటి రాజకీయమేనా? ఈ రాజకీయాలు 77 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఇంతకంటే గొప్పగా ఏం లేదు కదా. సర్పంచ్గా ఉన్నవాడివి గౌరవంగా చెప్పుకోవడం లోపల మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సమకాలికుడివి, మిత్రుడిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ స్టేజ్ నుంచేసి సీఎం స్టేజ్కి వచ్చినామంటే మా నిరుపేద కనీసము కాలినడక పోయేటోడికైనా కనీసం స్కూటర్ అని వచ్చిందా? తిండికి లేనోడికి కనీసం 3 పూట తిండి అని వచ్చిందా? నువ్వు 2 రూపాయల కిలో బియ్యం ఇష్టపడి తినాలి అంటే ఈరోజు ఎక్కడున్నాం? ఈ 2 రూపాయల కిలో బియ్యం తీసేస్తే బతకలేరా అని నమ్మకం నీకు ఉంది కదా, ఉంటేనే కదా నువ్వు రేషన్ కార్డు ఇస్తా అన్నది. అంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం మీద ఆధారపడి బతుకుతున్న జీవితాలు ఉన్నాయి అంటే మనం ఎదగనట్ట? ఒకవైపు వచ్చేసేమో ఉన్నత స్థాయిలో ఎదిగినామని మీరే చెప్తున్నారు, ఒకవైపు వచ్చేసేమో రేషన్ కార్డులు ఇస్తే మేము ఇన్ని కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నాం, సన్న బియ్యం. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా మాట్లాడిండ్రు. ఏంది అసలు ఉచితాలు ఎందుకు, ఎవరికి అవసరం ఉచితాలు? తెలంగాణలో 1,10,00,000 కుటుంబాలకు ఉంటే రేషన్ కార్డులు ఇచ్చారు. ఎంత ఉన్నవేమో 1,10,00,000 కుటుంబాలు. రేషన్ కార్డులు 1,20,00,000 ఉన్నాయి. ఇంక ఎవరికి ఇవ్వాలి రేషన్ కార్డులు? అంటే రాష్ట్రం అంతా కూడా నిరుపేదలే ఉన్నారా అని మాట్లాడిండ్రు. అంటే ఇదంతా సరే మాట్లాడిన దాన్ని నేను అభినందించవచ్చు, కానీ ఇవన్నీ ముందు తెలియకుండానే ఉన్నారు. ఇదిగో ప్రజాపాలన పెట్టి రేషన్ కార్డులు ఇదిగో ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు ఇందిరమ్మ ఇళ్ళకి ఎక్కడ కూడా ఒక్క ఇటుక కూడా పెట్టాలి. దీంట్లో ఇందిరమ్మ ఇండ్లు, ప్రజాపాలన, లేకపోతే ఇంకా ఏంది రాజు గృహకల్ప, ఇవన్నీ మనం చెప్పుకుంటే వింటూ ఉంటే నాకు నిజంగా సిగ్గనిపిస్తుంది. నేను ఎక్కడో దిక్కు మొక్కులేని కుటుంబంలో పుట్టి 4 అక్షరాలు నోట్లో పడ్డ తర్వాత ఈరోజు రెస్పెక్ట్గా సొసైటీ లోపల నాకంటూ అత్యున్నతమైన జీవితాన్ని బతుకుతున్నాను. నాకు ఎవడు చేసిన సాయం కాదు, రాజ్యాంగబద్ధంగా నాకు చదువునిస్తే చదువు ద్వారా ఆత్మగౌరవంతో నేను బతకడంతో పాటు నా బిడ్డలను బతికించుకుంటున్నాము, ఇంకో 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాం. ఒక మనిషి తన ఆత్మగౌరవంతో బతకాలి, ఆ విజ్ఞానంతో బతికితే ఈ లెవెల్లో ఉంటుంది. కానీ ఇదే చదువుని ఎందుకు ఇవ్వదు రాష్ట్రం మొత్తం? ఇందిరమ్మ ఇండ్లు మీకు తెలుసో తెలియదో 198 గజాలు 200 గజాలు ఇచ్చిండ్రు. ఎప్పుడు 80s 79, 80s
200 గజాలకు దాకిచ్చేసిండ్రు. ఇప్పుడు 60 గజాలకు కుదింపు చేసిండ్రు. ఈ 60 గజాలకు ఆయన ఇచ్చిండ్లా అంటే లేదు, అది కూడా లేదు. కానీ పేరు మాత్రము 200 గజాలకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లే, 60 గజాలకు వచ్చినప్పుడు రాజీవ్ గృహకల్ప అయింది. రేపు మొత్తం ఉన్నిళ్ళు కూడా ఊపికేస్తే రాహుల్ గాంధీ నీడ్ అవుతుందా? రేపు అన్నమో రామచంద్ర అంటే ప్రియాంక గాంధీ గారి పేరు పెడతారా? ఆ రోజు ఇందిరమ్మ పేరు పెట్టినంటే ఆత్మగౌరవంతోనే ఈరోజు ఒక ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు నేనున్నాను అనేది రోటీ కపడా और మకాం లాగా ఆమె ఏం చేసింది, ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి, తిండి ఉండాలి, బట్టలు ఉండాలి అని ఒక నినాదంతో పనిచేశారు. ఈరోజు ఏమి ఊడబికేయాలని పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ మరింత దుర్మార్గం ఉంటే ఎట్లా? ఆ రోజు ఇచ్చిన ఎవరు చెప్పినా కూడా ఇందిరాగాంధీ గారిని ఒక రోల్ మోడల్గానే తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి అయితే వేరేదిగా దిక్కే లేదు, ఇందిరాగాంధీ గారినే తీసుకోవాలి. ఈరోజు ఇందిరమ్మ గారిని తీసుకున్న తర్వాత ఆ ఇందిరమ్మ ఇండ్ల మీద మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? ఆ కుటుంబాలకు ఈరోజు చదువులు ఉన్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 3 రాష్ట్రాల్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ తెలంగాణలో కూడా కనీసం ఉన్న 3 రాష్ట్రాల్లో ఇది కూడా దొబ్బే విధంగా ఎందుకు ఈ రకంగా అంత పరిస్థితి ఉందా అంటున్నా. సరే మంచో చెడో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు నడుచుకుంటూ వచ్చింది, 9.5 ఏళ్ల పాటు. సో అంతకుముందు టీడీపీ రాజ్యం వెళ్ళిందనుకో, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఇది ఇట్లా కొట్టుమిట్టాడుతూ ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ మాత్రం అవగాహన లేకుండా, ఏ మాత్రం సోయి లేకుండా ఉందా? ఒకవేళ ముఖ్యమంత్రికి అనుభవం లేదనుకుందాం, మరి మిగతా వాళ్ళకైతే ఉంది కదా, ఎందుకు గాడిని పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అంత పెద్ద బ్రహ్మ విద్య అయిపోయింది ఈరోజు. సరే ఇన్నేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది, సొంత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మంచో చెడ కొంత అయితే ముందున పడ్డది అనుకున్నాం, నీళ్లు కాస్త కరెంటు ఇవి బాగున్నాయి అనుకున్న నేపథ్యంలో ఇవాళ ఎందుకు ఇంత కష్టం ఎందుకు అవుతుంది? సో వీటన్నింటికి ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే ప్రజాపాలన బోర్డు రాసి పెడితే సరిపోతుంది, ప్రజల పాలన అయిపోతుంది. చదవాల బోర్డు అంతే, బోర్డు ప్రజల పాలన అన్నింటికి ఒకటే ట్రీట్మెంట్. ప్రజాపాలన ఉంది కదా, ఓ బోర్డు పెడితే ప్రజల పాలన. అది ప్రజలు క్షేమం సంక్షేమంగా అందరు ఉన్నారు, ఎవరు తాగుబోతులే చచ్చిపోవట్లేదు, ఎవరు కష్టాలు నష్టాలు పడట్లేదు, ఏ ఆడబిడ్డ తాలిబొట్లు తెగట్లేదు, ఆ కుటుంబము మూడు బారటం లేదు, ఆ బిడ్డలు ఆగం కావటం లేదు, అన్నం 3 పూట్ల అన్నం తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాపాలన బోర్డు ఉందిగా. ఇలాంటి బోర్డులు పెట్టేసి, ఇలాంటి విగ్రహాలు పెట్టేసి, ఇలాంటి మాటలు చెప్పేసి పాలన చేసే లెక్క అయితే దీన్ని పాలన అందామా? మరి ఇప్పుడే ఇది 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 కూడా మరి రాజ్యాంగం దేనికోసం? ఇంకా 3 ఏళ్ల పరిస్థితి ఈ రాజ్యాంగం దేనికోసం అంటే రానున్న రోజులలో మీరు అడిగింది ఫస్ట్ బిగినింగ్ లోపల వచ్చేసి ఇది ఒక స్ట్రాటజీ కూడా ఉందా, లేకపోతే ఒక గ్లామర్ ఉందా, లేదనుకుంటే ఇంకేదో చమక్ ఉందా అన్నది. ఒకటి వచ్చేసేమో ఇంతసేపు మనం మాట్లాడింది అసమర్థత. దిస్ ఇస్ ప్యూర్లీ ప్రభుత్వానికి అసమర్థత ఉందనడం లోపల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం అంతకంటే లేదు. దిస్ ఇస్ ప్యూర్లీ అసమర్థత. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉండేసి ఇంటర్నల్గా ఏం బెనిఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఎలాంటి బెనిఫిట్ కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఎలాంటి బెనిఫిట్ కోరుకుంటున్నారు? నిజంగా కనుక ఈరోజు కాంగ్రెస్ నాయకులు కనుక దీన్ని ఆశీర్వదించి నువ్వు ఇట్లనే మాట్లాడు కనుక అన్నట్టు అవుతే రాసి పెట్టుకోండి మీరు, రానున్న రోజుల్లో కాదు, రానున్న ఇంకొక 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ తెలంగాణలో ఉండదు, భూస్థాపితం అవుతుంది. ఎవరు చేయట్లేదు. ఈరోజు వీళ్ళ మౌనం, రేవంత్ మాటలు, కాంగ్రెస్లో ఉన్న పెద్దల మౌనం, సీఎం మాటలు భూస్థాపితం కావడానికి. అంటే ఇక్కడ నీకు కొత్త తరం నాయకత్వం నీకు అక్కర్లేదు, కొత్త తరం మాట్లాడే మాటలు అక్కర్లేదు. జనం కావాల్సింది వచ్చి పాలనాపరమైన అంశాల లోపల మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈరోజు విద్యా వ్యవస్థను మనం ప్రక్షాళన చేసుకుంటే ప్రజలకు ఏం ఉపయోగపడుతుందని నాలాంటి మాట్లాడు. ఎందుకంటే విద్య ద్వారానే నేను బతుకుతున్నాను కాబట్టి, ఇంకా బతుకుతారని నమ్మకం నాకు ఉంది కాబట్టి, నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది నమ్ముతారు కాబట్టి. ఈరోజు ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి, ఆరోగ్యం కావాలనుకునే వ్యక్తుల ఊర్లలో అంటే
ఎందుకంటే ఇది బాగా One second, ఎపిసోడ్లో జరుగుతుంది కానీ నాకు ఒక ఇప్పుడు ఏంటనంటే వీళ్ళ మౌనము ఈయన మాటలు ఎక్కడికి దారి తీసే అవకాశం దట్స్ ఇట్. ఈరోజు అదే చెప్పాలనుకున్నా. ఈరోజు ఆరోగ్యం కావాలనుకున్న వ్యక్తులు కూడా ఈరోజు కోరుకుంటారు. కానీ ఈరోజు మౌనంగా ఉన్న పెద్దలు, సీనియర్ నాయకులు ఎవరైనా కావచ్చు, అందరూ లేకపోతే ఎవరైనా కావచ్చు కనుక వీళ్ళు మాట్లాడకున్నంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీ ప్రయోజనాలు ఉన్నాయా? ప్రజలు ఏమనుకుంటారు? ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందులు అయితే మాట్లాడుకుంటుండారా అనేది ఈరోజు బహిరంగంగా ప్రజలు మాట్లాడుతున్నారు. అందరం వింటున్నాం, ప్రజల్లో ఉంటున్నాం కదా. ఎవరెందుకు మాట్లాడతారులే అన్న, నువ్వు మాట్లాడు బరీ బాగున్నావు, వాళ్ళు ఎందుకు, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అక్కర్లు బాగున్నాయి, ఎందుకు మాట్లాడతారు? ఈరోజు ప్రతి ఒక్కరికి ఇది ఒక ఊత పదంలాగా మారిపోయింది, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకి అక్కర్లు ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అక్కర్లు ఉన్నాయి. వాటిని దెబ్బ కొట్టుకొని మాట్లాడరు కదా ఎవరు. దాన్ని అది నిజం అనుకోవాలన్నా. ఈరోజు ప్రజల్లో ఉన్న మనసు దాన్ని నేను రేవంత్ రెడ్డికి ఉచితంగా చెప్తున్నాను, ఫ్రీగా. ఆయనకు ఉండే ఈ వ్యవస్థకు డబ్బు నెల జీతాలు ఇస్తున్నాడు కదా, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఇది చెప్తారో చెప్పరో, నేను ఫ్రీగా చెప్తున్నా కదా. ఎలాంటి జీతం లేదు, ఎలాంటి భత్యం లేదు, నా బాగోగులు లేదు, నా పెట్రోల్ ఖర్చు లేదు, నా తిండికి అవసరం లేదు, నేను ఫ్రీగా చెప్తున్నాను. అంటే ఈరోజు నీకు నిజంగా మేలు చేసే వ్యక్తులు ఎవరు కూడా ఇలా మనే మాట్లాడతారు. ఈరోజు ప్రజలకు మేలు చేసే వ్యక్తులు కూడా నాలానే మాట్లాడతారు. కానీ ఈరోజు నువ్వు ఎవరిని కాంప్రమైజ్గా నెక్స్ట్ ఇది స్ట్రాటజీ, నెక్స్ట్ వచ్చేసి బతిలాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, ఉచిత బస్సు ఇచ్చినావు, బాగానే ఉంది, ఉచిత బస్సు ఇవ్వు. మరి ఈ రోజుకు బాకీ పడ్డ బకాయిలు ఏమైనా కట్టినామా మనం? ఆర్టీసీకి ఉచిత బస్సు ఇవ్వగానే బకాయిలు కూడా కట్టాలి కదా. లేవు. ఉచిత బస్సు ఎవరి కోసం ఇస్తున్నట్టు? ప్రజల కోసం. మరి ఆ ప్రజలలో కొంతమంది కదా ఇక్కడ కార్మికులు, వాళ్ళకి ఎవరు తిండి పెట్టాలి? అంటే ఈరోజు నువ్వు కోరుకున్నట్టుగా నేను ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పెద్దల్ని సవినయంగా అడుగుతుంది ఒకటి ఏంటంటే, అయ్యా ఈరోజు ఎంప్లాయీస్ మీరు చెప్పే లెక్కల ప్రకారం 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేస్ ఈ ఎక్సెట్రా ఎంప్లాయీస్ ఒక 10 లక్షల మంది అనుకుంటున్నారో, 10, 9, 1 లక్ష అనుకుంటున్నారో, అందులో అందరు ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, పాకీ పని చేసే మోరీలు కరిగేటోళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అడగొద్దా? ఐఏఎస్ ఆఫీసర్లకు అనేక దారులు ఉంటాయి, పైసలు తీసుకోవడానికి, పైసలు సంపాదించుకోవడానికి, న్యాయం పొందడానికి, న్యాయం చేయడానికి. వాళ్ళు బాస్ కాబట్టి అందరూ డబ్బుల కోసం పనిచేయరు, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా నా రాష్ట్రంలో ఉన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్ కూడా నా రాష్ట్రంలో ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, ఈవెన్ ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఐఏఎస్ల బతుకు గురించి కాదు మనం మాట్లాడాల్సిందే. ఆ 90 మంది 100 మంది లోపల ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి ఒకడే ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఉంటే మిగతా వాళ్ళంతా కింది స్థాయి ఉద్యోగస్తులే కదా, అత్యధికంగా కింది స్థాయి ఉద్యోగస్తులే కదా. మరి వాళ్ళ విషయం ఏంది? శానిటేషన్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల, వాళ్ళకు పెంచొద్దా? వాళ్ళకు 15,000 ఇచ్చేసి వాళ్ళ శ్రమ దోపిడీ, వాళ్ళ జీవితాన్ని దోపిడీ చేస్తున్నాం, వాళ్ళని రెగ్యులైజ్ చేయొద్దా? ఈరోజు శవాలను మోసే వాళ్ళకి ఇవ్వద్దా? ఈరోజు పుండ్లు పుడితే కడిగి కూర్చొని కడిగి పెట్టే నర్సులకు ఈరోజు రెగ్యులర్ సాలరీస్ లేకుండా అన్నమో రామచంద్ర అంటున్నారు, వాళ్ళకి ఇవ్వద్దా? ఈరోజు డాక్టర్లు 18 గంటలు పనిచేస్తున్నారు డాక్టర్లు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల సిన్సియర్గా. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోపల ఒక హెచ్ఓడి ఉంటే మిగతా వాళ్ళంతా ప్రొఫెసర్, ఒక్కడో ఇద్దరు ఉంటారు ఒక మెడికల్ కాలేజీకి మొత్తం మీద, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కడే ప్రొఫెసర్ అంటున్నాడు. మరి మిగతా డాక్టర్లు అంతా గొడ్డు చాకరీ చేస్తున్నారు, ఆ ప్రొఫెసర్ కూడా చేస్తున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి కన్క్లూజన్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆలోచన లేకుండా మతిలేని మాటలు మాట్లాడినట్టు అనుకోవచ్చా? ఇక్కడ నేను రేవంత్ అనే వ్యక్తి మతి లేకుండా మాట్లాడగానే అత్యధితో మాట్లాడతాడు. మతి లేకుండా మాట్లాడే వాళ్ళు అని నేను అనుకోవటం లేదు. రేవంత్ ఏంటంటే నేను ఇట్లా నోరేసుకొని మీద పడితే జనాలను అయ్యో పాపం అనుకుంటారు, ఏమనుకోరు, అట్లేమనుకోరు. అట్లా అనుకున్నట్టు అయితే గత ప్రభుత్వాన్ని కూడా అనుకుంటారు,
ఈ ప్రభుత్వం రాదు కదా అప్పుడు. నీకంటే మాట ఇంకా బాగా చెప్పగలుగుతాడు కదా, నీకంటే ఇంకా నీట్గా చెప్పగలుగుతాడు కదా. ఈరోజు నువ్వు దేహి అని బదిలాడుతున్నావు, లేదంటే కాలర పట్టుకుంటున్నావు. ఎంప్లాయీస్ని నువ్వు ఈ రకంగా 50+ నా ఏజ్. ఇప్పటి వరకైతే నేను చాలామంది ముఖ్యమంత్రులను దగ్గరగా గమనించాను. ఎవ్వరు కూడా ఎంప్లాయీస్ని ఈ రకంగా బెదిరించిన వాళ్ళు లేరు, బతిలాడుకున్న వాళ్ళు లేరు. ఈజ్ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగలేదు ఇది, ఏ రాష్ట్రంలో జరగదు. తమిళనాడు లోపల ఒకసారి మూకుమ్మడిగా జయలలిత సస్పెండ్ క్రియేట్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు, మళ్ళీ రివోట్ చేసేసి తీసుకొచ్చిండు. ఆ బెదిరింపులే పనిచేయలేదు. మరి ఇది అది ఇట్లా కాకపోతే ఇట్లానే చేద్దామని రెండు చేస్తే ఎట్లా, ఏదైనా ఒకటి చేయాలి. కానీ ఒకవేళ కాదు స్ట్రైట్గా ప్రభుత్వాన్ని ఎవరు మీ ఆస్తులు పెరిగినాయా పెరగలేదా ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒకటండి, చివరిగా మీరేం చెప్తారు ఈ విషయంలో? అదే అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. మీ ఆస్తులు పెరిగినాయా పెరగలేదా? ప్రభుత్వం లోపల ఉన్న నేతలయ్యే ఆస్తులు పెరుగుతాయి, కానీ ప్రజలకు పనిచేసేవాడికి శాలరీస్ ఇవ్వడానికి మీరేందో మీ కష్టాతీతం ఏందో కూలినాలు చేసి పనిచేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంది? మీ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? మీరు జనాని కోసం సేవ చేస్తా అనుకున్న ఆస్తులు ఏం పెరుగుతాయి, జనాని కోసం పనిచేసే వాళ్ళకు నెల జీతాలు మాత్రం రావా? నెల జీతాలు, ఆస్తుల గురించి కాదు, నెల జీతాలు కూడా నేను 1st తారీఖు వచ్చి బిచ్చం వేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాం. 1st తారీఖు దాన్ని డిస్టర్బ్ అయిపోయిన అంశము అది సమస్యనే గమనించింది కదా, ప్రజలు గమనించే కదా ప్రభుత్వాన్ని మార్చింది. ఇప్పుడు దాన్ని గొప్పగా చేస్తే ఎట్లా? ఇవ్వకు సాలరీస్ ఉంటావా? ఇప్పుడు ఈ 3 ఏళ్ళు సాలరీస్ ఉంటే ప్రభుత్వం ఉంటుందా? ప్రజలు ఊరుకుంటారా? తిరగబడరా? ఏం మాట్లాడుతున్నట్టు అది? ఎవరి మీద ఎవరి ప్రేమ ఉన్నది? ప్రజలకు ప్రేమ ఉండి ప్రజలు నమ్మకంతో ఈరోజు రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలబెట్టిండ్రు. కానీ ఈరోజు పనిచేసే కింది స్థాయి ఉద్యోగులను ఈరోజు మీరు ఏం మాట్లాడొద్దని చెప్పి రేవంత్ బతిలాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. అయితే బతిలాడడం లేకపోతే బెదిరించడం, ఇది వీళ్ళ లోపల అత్యధికంగా సంపాదించే వ్యక్తులు కాదు, రోడ్లు ఊడ్చే సఫాయి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బిడ్డలు ఎట్లా బతకాలి? ఇలాంటి ప్రశ్నలు కనుక అడిగితే 24 గంటలు మాట్లాడగలుగుతాను నేను. 24 మాట్లాడదాం ఎందుకంటే రానుంది ఇంకా, ఎందుకంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఈ పాక్ ఒకటి, ఈ యుద్ధం తర్వాత ఇంకా అసలు కథ మా తెలంగాణలో ఉంది కదా ఈ యుద్ధము, దీని గురించి కంపల్సరీ డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటికి కూడా మీ సమయాన్ని కేటాయించి మాకైతే విలువైన సమాచారాన్ని అందించినట్టే థ్యాంక్ యూ. ఈ రోజు కానీ ఏ రోజు కానీ ప్రజల తరపున మేము మాట్లాడడానికి సిద్ధం, థ్యాంక్ యూ. ప్రజల కోసం మాట్లాడడానికి సిద్ధం, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధం. కానీ ప్రజలను మోసం చేయడం కోసం మాట్లాడడం అంటే మాత్రము ప్రభుత్వము ఏ లెవెల్లో పెట్టి మేము మాట్లాడడం. అది ప్రభుత్వమే, అది ప్రజల కోసం మేము ప్రజలమే. థ్యాంక్ యూ సో మచ్.